తమిళ రాజకీయ యవనికపై ఒక కొత్త స్ట్రైకింగ్ ఫోర్స్ వచ్చింది. తమిళనాడు రాజకీయాల్లోకి సినిమాల నుంచి స్ట్రైకింగ్ ఫోర్స్ రావడం కొత్త విషయం కాదు. దాదాపుగా 50 ఏళ్లకు పైనుంచి కూడా సినిమాలే తమిళ రాజకీయాల్ని శాసిస్తున్నాయి. కలైంజర్ కరుణానిధి నుంచి ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరికి ప్రత్యక్షంగా రాజకీయాలతో సినిమాలతోటి సంబంధం ఉంది. వాళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేశారు. కిందటి ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వీళ్ళకు కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్ ప్రొడ్యూసర్ గా ఉంటే ఉదయనిధి స్టాలిన్ చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తారు. సో 50 ఏళ్లుగా సినిమాల చుట్టూనే తిరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఇప్పుడు అదే సినీ రంగం నుంచి మరొక తార, చాలా స్టార్ హీరో విజయ్ దూసుకొని వచ్చారు. తమిళ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతోంది అనేటువంటి ఆసక్తి తమిళనాడులో దానిపై చాలా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వర్గాలు వేరు, విజయ్ వస్తున్నటువంటి తన బ్యాక్గ్రౌండ్ వేరు. ఈ పరిస్థితుల్లో చాలా చర్చ జరుగుతుంది. అసలు ఎవరి అంచనాలకు అందని విధంగా తమిళ రాజకీయాల్లో ఈ స్థాయిగా టీవీకే దూసుకుపోతుంది అని ఎవరి అంచనాలకు, రాజకీయ పండితుల అంచనాలు కూడా అందని విధంగా విజయ్ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నేను ఒక 10 కారణాలు, టీవీకే విజయానికి 10 కారణాలు ఫైండ్ అవుట్ చేశాను, మాట్లాడుకున్నాను. విజయ్ తన తమిళ వెట్రి కలగం ద్వారా అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదగడానికి 10 ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నూతన రాజకీయ ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్. చాలా సంవత్సరాలుగా, అంటే 50 ఏళ్లకు పైగా తమిళనాడులో రాజకీయాలు అంటే ఒకటి డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, ఈ 2 పార్టీల మధ్యనే సాగుతుంది చాలా కాలంగా. అయితే కరుణానిధి లేకపోతే జయలలిత, ఆ తర్వాత స్టాలిన్. సో మొత్తం మీద ఆ కుటుంబాలు, ఆ పార్టీలే ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్టీల పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్లకు విజయ్ ఒక బలమైనటువంటి నమ్మదగ్గ మూడో ప్రత్యామ్నాయంగా కనిపించారు. మార్పు కావాలి అని కోరుకునే ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకోగలిగారు విజయ్. ఇక రెండవది మ్యాసివ్ యూత్ ఫోర్స్, అజేయమైనటువంటి యువశక్తి. విజయ్ బలమే అది. ఎందుకంటే తమిళనాడులో దాదాపుగా 1.5 కోటి పైగా యూత్ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉండే వీళ్ళు, నేటి తర యువత అంతా కూడా విజయ్ స్టైలు, చరిష్మా దానికి అట్రాక్ట్ అయ్యారు. కేవలం ఇప్పుడు రాజకీయాలే కాదు, చాలా కాలంగా ఆయన సినిమాలకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో యూత్ పవర్ అనేది విజయ్ గెలుపులో చాలా కీలక పాత్ర పోషించింది. ఇక ఈ పార్టీ సిద్ధాంతం, ముఖ్యంగా విజయ్ ఐడియాలజీ. తను కేవలం సినిమా నటుడి, సినిమా చరిష్మా మీదనే ఆధారపడలేదు. ఇటు ఆయన ద్రవిడ సిద్ధాంతం, అంటే సామాజిక న్యాయంతో పాటు ద్రవిడ సిద్ధాంతానికి, అలాగే జాతీయవాదానికి, తమిళ జాతీయవాదానికి రెండింటినీ మేళవించి సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే ఒక కొత్త థీరీని కాయిన్ చేశారు. ఇది చాలా మందిని ఆకర్షించింది. ఇక విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారేమో కానీ ఆయన పబ్లిక్ తో కనెక్ట్ అవ్వడం అనేది చాలా కాలంగా ఉంది. విజయ్ సినిమా నటుడిగా ఉండగానే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే విజయ్ మక్కల్ ఇయక్కమని విఎంఐ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపుగా 15 నుంచి 20 ఏళ్ల క్రితం నుంచే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రక్తదానం అని, లేకపోతే అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి ఉచిత వైద్య సహాయం, విద్యా సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ టీం అంతా, విఎంఐ టీం అంతా కూడా నిశ్శబ్దంగా చేసినటువంటి సేవలు ఇప్పుడు ఓట్ల రూపంలో ఆయనకి కన్వర్ట్ అయ్యాయి. అలాగే నెంబర్ 5 విజయ్కి సంబంధించి క్లీన్ ఇమేజ్. క్లీన్ ఇమేజ్ అనేటువంటి గుర్తింపు కూడా విజయ్కి కలిసి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే. ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అనేది ఒకటి. వారసత్వ రాజకీయాలపై విసుగు చెందిన వాళ్ళందరికీ కూడా విజయ్ అనే వ్యక్తి స్వశక్తితో ఎదిగాడు, కామన్ మ్యాను, మావాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేశాడు. ఆయన మీద అవినీతి మరకలు లేకపోవడం కూడా కలిసి వచ్చింది. ఇక నెక్స్ట్ మహిళా ఓటర్ల మద్దతు. మహిళా ఓటర్లందరూ కూడా చాలా కాలం వరకు జయలలిత వైపు ఉండేవారు. జయలలిత డిమైస్ తర్వాత, జయలలిత తర్వాత రాజకీయాల్లోంచి ఆవిడ వెళ్ళిపోవడం, అంటే ఆవిడ లోకం నుంచి వెళ్ళిపోయారు. జయలలిత వెళ్ళిపోయిన తర్వాత మహిళా ఓటర్ల అభిమానం అనేది విజయ్ వైపు టర్న్ అయినట్టుగా కనిపించవచ్చు. దానికి ఆయన సినిమా ఇమేజ్ కారణమై ఉండొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త రాజకీయ పార్టీ ఇది, విజయ్కు కింది స్థాయి వరకు కూడా క్యాడర్ లేదు, గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ లేదు అంటారు. కానీ తాను చాలా కాలం నుంచే తన నెట్వర్క్ విఎంఐ ద్వారా తన నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే ప్రతి పోలింగ్ బూత్లో దాదాపు 75,000 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో కూడా విజయ్కి సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలు, మనకి కొత్తగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీల్లో లేనటువంటిది విజయ్ చేసి చూపించాడు. ఆయన నెట్వర్క్ గ్రామ స్థాయి వరకు కనిపించింది. ఎందుకంటే కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు వాళ్ళకి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే
వాళ్లకు అక్కడ గ్రౌండ్ లెవెల్ నాయకత్వం లేకపోవడం, ఓటర్లను తీసుకొచ్చే వాళ్ళు లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ విజయ్ని అభిమానించేటువంటి యూత్ తమంతట తాముగానే ఒక నెట్వర్క్గా ఏర్పడి జనాలందరినీ కూడా పోలింగ్ బూత్ల దగ్గర తీసుకొచ్చారు. ఇక మరో ముఖ్యమైనటువంటి కారణం తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్. ముఖ్యంగా కరుణానిధి, జయలలిత లాంటి స్టాల్ వర్డ్స్ వాళ్ళిద్దరూ చాలా తీవ్రంగా ఫైట్ చేశారు ఒకరిపై ఒకరు. అలాంటి స్టాల్ వర్డ్స్ కొద్ది సంవత్సరాలను 1 or 2 years గ్యాప్లో ఇద్దరు దూరం అవడం అనేది తమిళనాడులో ఒక రాజకీయ శూన్యతను పెంచింది. అంటే తమిళనాడులో ఒక రాజకీయ శూన్యతను ఆవరించింది. ఒక పెద్ద నాయకుడు లేడు అనేటువంటి ఒక భావన అనేది తలపతిగా ఉన్న విజయ్ని జననాయకునిగా మార్పు చెందడానికి తోడ్పడింది. ఇక విజయ్ చేసినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా స్ట్రాటజిక్ క్యాంపెయిన్ చేశారు విజయ్. ఎక్కడా కూడా అతిగా మాట్లాడలేదు, పెద్ద పెద్ద రాజకీయ ప్రసంగాలు చేయలేదు. అలాగే తన పార్టీ గురించి చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక రాజకీయ సభల్లో కూడా సూటిగా పదునుగా విమర్శలు చేయడం, చాలా క్లారిటీగా మాట్లాడడం, ఎలాంటి డొంక తిరుగులు లేకుండా చాలా క్లారిటీగా మాట్లాడడం అనేది కూడా విజయ్కి కలిసి వచ్చింది. ఇక లాస్ట్ది యాంటీ ఇంకంబెన్సీ అనేది తమిళనాడులో ఏ స్థాయిలో ఉంది అనేది ఆ ప్రభుత్వంలో, ప్రస్తుత డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు 34 మంది మంత్రుల్లో 31 మంది ఓటమి బాటలో ఉండడం. అంటే ఈ స్టోరీ చేసే టైం చెప్తున్నాను. 31 మంది మంత్రులు ఓటమి బాటలో ఉండడం అంటేనే ఏ స్థాయిలో యాంటీ ఇంకంబెన్సీ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నారు అంటే అది ఏ స్థాయిలో యాంటీ ఇంకంబెన్సీ ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని కానీ, లేకపోతే విజయ్ చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ, ముఖ్యంగా ఉమెన్కి వీళ్ళకి ఎలాంటి సాయం చేస్తామో, యూత్కి ఎలాంటి సాయం చేస్తామని ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేశాయి. యాంటీ ఇంకంబెన్సీ అనేది విజయ్ మేనిఫెస్టో తను ఇచ్చినటువంటి హామీలు అనేవి తోడయ్యాయి యాంటీ ఇంకంబెన్సీకి. దాంతో అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ చూపించింది. సో నేను విజయ్ గెలుపుకి చాలా కారణాలు ఉంటాయి, కానీ నేను ఒక 10 కారణాలు ఐడెంటిఫై చేశాను. అయితే విజయ్ గెలుస్తాడని ఎవరు కూడా ఎలక్షన్ ట్రెండ్స్లో పట్టుకోలేకపోయారు. ఇదే అతిపెద్ద విషయం. ఎందుకంటే చాలా సైలెంట్గా ప్రజలు విజయ్ వైపు తిరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డిఎంకేకి సపోర్ట్ చేసినటువంటి వర్గాలన్నీ కూడా వాళ్ళతో విసుగు చెంది ఇటువైపుగా వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే తన ఓటు బ్యాంక్ రిటైన్ చేసుకోగలిగింది. ఎక్కువగా డిఎంకే ఓటు బ్యాంకే ఇటు షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. సో తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఆయన మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నారు. ఆయనే దాదాపుగా సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చేటువంటి గేమ్ చేంజర్గా కూడా అక్కడ పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 50 ఏళ్లుగా ఒకే రాజకీయాలు చూసి అంటే చాలా వరకు డిఎంకే అధికారంలో ఉంటే ఏడిఎంకే మీద కక్ష సాధించడం, ఏడిఎంకే అధికారంలో ఉంటే డిఎంకే మీద కక్ష సాధించడం, ఇలాంటి వెండెట్టా పాలిటిక్స్ని చూసి విసిగిపోయినటువంటి జనం ఏదైనా కొత్త ఆల్టర్నేటివ్, కొత్త తరహా పాలన కోరుకుంటున్నారు. విజయ్ దాన్ని సాధిస్తారనేదో చూడాలి.